చాలా లైవ్ కనెక్టెడ్ ఇట్లా పట్టుకో ఇక నిలిపి బయట చూడు ఇక లైవ్ వస్తుంది మీ సెల్లులలో ఇమీడియట్లీ మీకు ఒక అర్ధ గంటలో క్లియర్ అవుతుంది. గుల్లపల్లి కరీంనగర్ జిల్లా పోత్రపల్లి మండలం ఓదెల మండలం పోత్రపల్లి అంటే ఓదెల మండలం ఇది పోత్రపల్లి. గుండ్లపల్లి గ్రామం కరీంనగర్ జిల్లా పోత్కపల్లి పరిధిలో గల ఇసుక క్వారీ లోడింగ్ లేక ఆగిన ఇసుక క్వారీలు. కరీంనగర్ జిల్లా పోత్కపల్లి మండలం గుండ్లపల్లి ఇసుక క్వారీల దృశ్యం చూడండి. మీకోసం లారీల డ్రైవర్ల ఆవేదన ఇది, లారీ డ్రైవర్ల ఆవేదన ఒక్కసారి చూడండి. 2 రోజులు అవుతుందట లోడు కాక లారీలో ఎక్కడ ఆగిపోయారు. అన్నా డ్రైవర్ సాబ్ ఎన్ని రోజులు మీరు వచ్చి ఎన్ని రోజులు మీరు వచ్చి 2 రోజుల నుంచి లోడ్ అవుతలేవానే ఏమంటాడు? ఎందుకు మరి చెయ్యొచ్చు రోజుకు ఒక 1000, 500 అయినా 200 అయినా లోడ్ చేయచ్చు, ఎందుకు చేస్తలేరు మరి? డబ్బులు తీసుకున్నారు. ఇప్పుడు ఏమైతుందంటే అప్పుడు లోడింగ్ అనేది అప్పుడు ఓవర్లోడ్ డబ్బులు బాగా చేసి అప్పుడు ఓవర్లోడ్ లేదు అని మెల్లగెత్తారు. అది కథ. ఎక్స్ట్రా బకెట్లు లేవు కాబట్టి ఇది చేస్తారు. ఎక్స్ట్రా బకెట్లు ఉంటే వాళ్ళు ఏం చేస్తారంటే త్వరితగతిన వాళ్ళు నింపి పంపిస్తారు. ఎక్స్ట్రా బకెట్లు లారీలో వేయడం లేదు, ప్రభుత్వం నిబంధనలు పెట్టింది కాబట్టి. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే లారీలన్నీ ఆ రోజుకు ఒక 40-50 నింపేస్తున్నాడు ఒక్కటే పోక్లీన్ ద్వారా. అని ఇక్కడ చూసినట్టయితే ఆ లారీలో ఆ పక్కకు పెట్టుకొని సత్తారు ఎండకు. వీళ్ళకి తాగడానికి మంచినీళ్ళు కూడా దొరకవు. వీళ్ళకి ఇక భూ ఎక్కడ దొరుకుతుంది, ఇక భూ ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి. ఒకవేళ సామాగ్రి అని తెచ్చుకుంటే లారీ పక్క పెట్టుకొని వండుకొని తినాలి. వీళ్ళ బతుకులు గిట్లున్నాయి లారీలకి. అలా ఎన్ని రోజులు మీరు వచ్చి మాట్లాడతాం. అందరు వీళ్ళు 2 రోజులు అబ్బాయి మీరు వచ్చి 4 రోజులే. 4 రోజులు వెళ్ళరమ్మా. 4 రోజులే బండ్లు లోడింగ్ కాకొచ్చినాయి. ఏం కాకొచ్చినాయి? డైలీ 30 బండ్లు లోడింగ్ కాకొచ్చినాయి. మరి స్టాక్ వేసింది ఇవాళ సాయంత్రం అయితే రోడ్ మీద పోలీసు వాళ్ళు ఆపాన్యాకి వచ్చారు. రోడ్ మీద ఆపితే 5,000 ఫైన్లు కొడుతున్నారు. లోపల వస్తే దొరకాక బాత్రూమ్ ఉండే విషయంలో ఇబ్బంది. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇది కరీంనగర్ జిల్లా, ఇది పోత్కపల్లి సమీపంలోని గుండ్లపల్లి ఇసుక క్వారీ. పాపం ఒక 3 రోజులు ఈ డ్రైవర్లు వచ్చారు ఇక్కడ రోడ్ల పండి పెట్టుకొని. ఇప్పుడు మనం ఎన్ని వందల లారీలు ఆగినాయి ఒక్కసారి చూపి జర్నలిస్ట్ పై ఒక్కసారి ఇక్కడి నుంచి అక్కడ దాకా ఎన్ని వందల లారీలు ఆగినాయి ఒక్కసారి ఇంకా 100-150 సార్ అక్కడ ఇంకా లోపల మొత్తం టోటల్గా. అంటే విషయం ఏమిటంటే దీన్ని ఎందుకు ఆపుతున్నారు ఈ ఇసుక క్వారీ వాళ్ళంటే గతంలో ఒక్కొక్క లారీకి ఎక్స్ట్రా బకెట్లు వేసి ఒక్కొక్క లారీ నుంచి 5-10 వేల రూపాయలు దొబ్బేటోళ్ళు. కానీ ఇప్పుడు ప్రభుత్వం నిబంధనలు పెట్టింది కాబట్టి వాళ్ళు ఏం చేస్తున్నారంటే, అసలు మ్యాటర్ ఇది, వాళ్ళు ఏం చేస్తున్నారంటే
బట్ వచ్చేసి ఏంది అని అంటే నిమ్మలంగా రోజుకు ఒక 50, 100, 20, 30 మాత్రమే నింపుతున్నారు లారీలు. ఎందుకంటే ఈ అడిషనల్గా వాళ్ళకు డబ్బులు ఎక్స్ట్రా వస్తే ఆ దొంగ ఇసుక అమ్ముకుంటే ఈ కథ అంతా ఉండకపోవు. దాని ద్వారా ఏంటి అంటే వీళ్ళందరినీ ఇక్కడ పాపం ఇది చేయక వాళ్ళు అనుభవ రామచంద్రాన్ని మొక్కుతారు. ఇప్పుడు ఈ ప్రాంతంలో మంచినీళ్ళు కూడా దొరకలేని పరిస్థితి. బ్రదర్ మీరు ఏంటి, ఎక్కడి నుంచి వచ్చారు, మీ బతుకులు ఏంది, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఎప్పుడు వచ్చారు, మీరు ఎక్కడి నుంచి వచ్చారు చెప్పు భయ్. నారాయణ ఎప్పుడు వచ్చారు భయ్యా మీరు? 3 రోజులు అవుతుంది సార్. 3 రోజుల నుంచి ఇక్కడ మరి మీరు మంచినీళ్ళు గిట్ట కావాలంటే ఎలా ఇబ్బంది ఉన్నది సార్? ఇబ్బంది ఉంది సార్, ఏం దొరకక తినడానికి. మరి ఎట్లా మీరు ఆకలి అయితే ఎట్లా వండుకొని తింటారా, ఎవరైనా పోయి తెస్తారా? పోయి వండుకున్నారా, బియ్యం తెచ్చుకున్నాలే, అన్ని విధాల ఇబ్బంది సార్. అంటే ఒకవేళ ఇప్పుడు ఇక్కడ మీరు లారీకి ఒక్కలేస్తారా, ఒక్కలే సార్. లారీకి ఒక్కరు వస్తే లారీని వదిలిపెట్టి ఎక్కడికో పోయి అన్నం తెచ్చుకోవాలి, ఎక్కడికి పోయి మంచిని తెచ్చుకోవాలంటే అది ఎట్లా సాధ్యం అవుతుంది? నడుచుకుంటా పోవాలి సార్, తప్పదు కదా సార్. లెటర్కి ఇబ్బంది, ఏ దానికైనా అన్నిటికీ విధాల ఇబ్బంది సార్. మీ పేరేంటి? ఆదిలోది. సరే నువ్వు ఎక్కడి నుంచి లారీ పట్టుకోవచ్చినావు? నారాయణగఢ్ నుంచి వెళ్ళి. ఎప్పుడు వచ్చినావు? 3 రోజులు అయితే. మరి నీ खाना पीना ఏంటి? हिंदी में बोलो। आने पीने के लिए बहुत तकलीफ हो रही, बाथरूम जाने के लिए तकलीफ हो रही। यहाँ पे लोडिंग चालू ज्यादा नहीं कर रहा गाड़ियाँ, एक जेसीबी लगा रहा, डेली 30-40 लोडिंग कर रहा। ఇది పరిస్థితి పాపం. వీళ్ళు ఒక్కొక్కరు ఇక్కడ ఒక పెద్ద మనిషి ఉన్నాడు. పెద్ద మనిషి నమస్తే, నీ పేరేంది? విఠల్ అనే ఒక డ్రైవర్, సీనియర్ డ్రైవర్ గారు ఉన్నారు, పెద్ద మనిషి ఉన్నారు. ఇలా బాధలు ఏందని ఒకసారి అడుగుదాం. మీరు ఎప్పుడు వచ్చారు, మీ బాధలు ఏంటి? 3 రోజులు అవుతుంది సార్. బ్రదర్ మీ దగ్గర సెల్లతో మీరు వీడియో తీరి షార్ట్గా మీరు వీడియోలు అందరు తీరి 30 నిమిషాలు 20 నిమిషాలు తీసి మీ వాట్సాప్లో పెట్టండి. తక్షణం ఎవరు పోనా వాళ్ళకి పోతే తక్షణం మీద అవుతుంది. మీ పేరేంది భయ్యా? నరసింహులు గారు ఎక్కడి నుంచి వచ్చారు మీరు? వీడియో తీసి పెట్టారు. హైదరాబాద్ నుంచి ఎప్పుడు వచ్చారు? మరి ఎట్లా మరి మీ ఇక్కడ నీళ్ళు కూడా దొరకాయి? ఆగరబాయ్ నీళ్ళు కూడా దొరకాయి కదా, ఎట్లా మరి? వీడియో ఏం లేదు, ఎక్కడ లేదు. మీకోసం వచ్చి బాయ్ వీడియో షార్ట్ 30 నిమిషాలు 20 నిమిషాలు తీసి మీ వాట్సాప్ గ్రూపులలో పెట్టు. డీడీలు పెడతారు, లోడింగ్ చేస్తలేరు సార్. డీడీలు పెడతారు, లోడింగ్ చేస్తారు. అరే టైరాబాయ్ లోడింగ్ చేస్తలేరు. 3 రోజులు అవుతుంది వచ్చి. చాలా ఇబ్బంది, నీళ్ళు దొరకలేదు, అన్నం లేదు. ఇక్కడ ఏం ఛాయ్ ఏం బీడీ తాగుతా ఇక్కడ మాట్లాడేట. మీరు మీ బాధలు అంతా ఇంత కాదు. భయ్ సాబ్ నమస్తే, డ్రైవర్ సాబ్ నమస్తే. మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఏంటి మీ బాధలు? మీరు మంచి నీళ్ళు ఎలా దొరుకుతాయి, మీకు తిండి ఎలా దొరుకుతుంది? ఈ ఇరుకు రోడ్లో పెట్టుకుంటే ఎట్లా? ఏం మీ బాధలు ఏంటి? రాష్ట్ర ప్రభుత్వాన్ని మీరు ఏం కోరుతున్నారు? ఏం లేదు, మాకు తొందరగా రోజు ఎన్ని చేస్తారో అన్నీ క్వాంటిటీ పెడితే బాగుంటుంది. వేలు పెట్టి మమ్మల్ని 3 రోజుల నుంచి ఇక్కడ పడుకోబెట్టడం కరెక్ట్ కాదు. 3 రోజుల నుంచి తిండి లేదు, సరిగా ఏం లేదు. వచ్చి ఇక్కడ నిద్రగాయాలన్నా, నైట్ బయటకు పోదామన్నా ఇబ్బందిగా ఉంది. అంతా మాకు ఇది కరెక్ట్ కాదు. డీడీలు ఎంత నింపుతారో అంతే పెడితే మేము ఇక్కడికి రాము కదా, ఈ బాధలు ఉన్నాయి కదా. ఇప్పుడు హైదరాబాద్ నుంచి వచ్చి 3 రోజులు వండుకోవడానికి ఏం సామాన్లు, చాలా ఇబ్బంది అవుతుంది మాకు. ఇది వీళ్ళ పరిస్థితి. ఎక్కడి నుంచో హైదరాబాద్ నుంచి ఎక్కడి వస్తారు ఇక్కడికి. వీళ్ళు రాగా లారీ డ్రైవర్ ఒక్కడేస్తారు పాపం. వీళ్ళ తోడు కూడా ఎవరు ఉండరు. ఒక లారీ డ్రైవర్ వస్తాడు. లారీ డ్రైవర్ వచ్చిన తర్వాత దాన్ని మొత్తం నింపుకోవాలంటే గంట కావచ్చు, 2 గంటలు కావచ్చు, 2 రోజులు కావచ్చు, 3 రోజులు కావచ్చు, వారం రోజులు కూడా కావచ్చు. అంటే ఇక్కడ వాళ్ళ పరిస్థితి ఏంది? మరి వీళ్ళు లారీ వదిలిపెట్టిపోతే లారీలో ఉన్న సామాన్లు ఏమైనా దొంగలు ఎత్తుకోపోతారని కాబట్టి ఏంటి అంటే వీళ్ళ పరిస్థితి ఏంటంటే మంచినీళ్ళకి పోదామన్నా కానీ లారీలో ఉన్న సామాన్లు ఏమైనా పోతాయని భయంతో ఈ లారీని పక్కకు పెట్టుకొని పండుకుందామంటే తిండికి దొరకదు, వండుకుందామంటే వండుకునే సామాగ్రి కూడా ఉండవు. అంటే మరి వీళ్ళ పరిస్థితి ఏంటి? ఇసుక కాంట్రాక్టులు ఎందుకు ఇట్లా చేస్తున్నారు? మరొక పెద్ద మనిషిని అడిగే ప్రయత్నం చేద్దాం. అన్న మీరు లోకలేనా? అన్న మీరు లోకలే? నీ పేరు ఏందయ్యా? గణేష్. ఎక్కడి నుంచి వచ్చినావు? బీదర్ నుంచి వచ్చినావు. ఎన్ని రోజులే వచ్చి? 3 రోజులు.